ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య భీకర యుద్ధం అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. రెండు దేశాలు ఒకరిపై ఒకరు మిసైళ్లతో దాడులు చేసుకుంటూ పరిసర ప్రాంతాల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ఇరాన్ మీద వైమానిక దాడులకు పాల్పడింది. ఈ ఆపరేషన్ కు రైజింగ్ లైన్ అనే పేరు పెట్టింది. ఇరాన్లోని అణ్వాయుధ కేంద్రాలు, సైనిక స్థావరాలు, అత్యున్నత సైనిక అధికారులు లక్ష్యంగా దాడులు నిర్వహించింది. వందల సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇరాన్ కు భారీ నష్టం జరిగింది. దేశ రక్షణ వ్యవస్థలో కీలక పాత్రలో ఉన్న జనరల్ మహ్మద్ బఘేరి, రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ మేనేజర్ జనరల్ హుసేన్ సలామీతో పాటు పలువురు అణు శాస్త్రవేత్తలు మరణించారు. మొత్తం 78 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా 329 మందికి పైగా గాయపడ్డారు. ఇరాన్ వెంటనే ప్రతీకార దాడులకు దిగింది. మిస్సైళ్లతో ఇజ్రాయెల్ పై కౌంటర్ దాడులు జరిపింది. ఇరు దేశాలు చర్చలతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ప్రపంచమంతా ఈ సంఘటనలను ఆందోళనగా చూస్తోంది. ఇజ్రాయెల్ వెనుక అమెరికా ఉందని ఎప్పటి నుంచో ఇరాన్ ఆరోపిస్తోంది. అది నిజమన్నట్లుగా తాజాగా ట్రంప్ చేసిన భీకర ప్రకటనలు ఉన్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు అనంతరం ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమతో ఒప్పందం కుదుర్చుకోవటానికి ఇరాన్ కు చాలా అవకాశాలు ఇస్తూ వచ్చానన్నారు. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ఎన్నిసార్లు సూచించినప్పటికీ అందుకు ఇరాన్ అంగీకరించలేదని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని అత్యుత్తమ, అత్యంత ప్రాణాంతకమైన సైనిక పరికరాలను అమెరికా తయారు చేస్తోందని, అందులో అనేకం ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయని తెలిపారు. వాటిని ఎలా ఉపయోగించాలో కూడా ఆ దేశానికి తెలుసని, తర్వాత పరిస్థితి తాను ఊహించిన దానికంటే దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. కొందరు ఇరాన్ నేతలు తన మాటలు పట్టించుకోకుండా ధైర్యంగా మాట్లాడుతున్నారని ట్రంప్ అన్నారు. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో వారికి కూడా తెలియదన్నారు. ఇరాన్లో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, భారీ విధ్వంసం జరిగిందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మారణ హోమం మరింత దారుణంగా మారటానికి కొంత సమయం పడుతుందని, పరిస్థితులు చేయి దాటకముందే ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాలని సూచించారు. తాను చెప్పినట్లు చేస్తే ఇక మరణాలు, విధ్వంసాలు ఉండవన్నారు. ఓమన్ వేదికగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. జూన్ 15న 6వ విడత చర్చలు జరగాల్సి ఉంది. అయితే ఈసారి చర్చలకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి హాజరవుతారా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఆయన హాజరు కాకపోవచ్చని అంటున్నారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేసినందువల్లే చర్చలు కొలిక్కిరాని పరిస్థితి ఏర్పడిందని ఒమన్ అంటోంది. మరోవైపు ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ సన్నాహాలు చేస్తోంది. తమ దేశంపై ఇజ్రాయెల్ దాడికి దిగితే అమెరికాదే బాధ్యతని ఇరాన్ వాదిస్తూ వస్తోంది. పశ్చిమాసియా ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటుందని సంకేతాలను ఇచ్చేలా ఈ వాదన ఉందని పరిశీలకులు అంటున్నారు. గత కొన్ని రోజులుగా పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా చాలా ముందు జాగ్రత్త చర్యలను చేపడుతోంది. తమ సైనిక స్థావరాల్లోని సైనికుల కుటుంబీకులను అమెరికాకు పంపిస్తోంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులకు దిగుతుందనే అంచనాల నడుమ పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా అలర్ట్ మోడ్ లోకి వచ్చింది. తూర్పు మధ్యధరా సముద్రంలో యుద్ధ నౌకలు, నావీ డెస్ట్రాయర్ల మోహరింపును అమెరికా పెంచుతోంది. మార్గం మధ్యలోనే ఇరాన్ మిస్సైళ్లు, డ్రోన్లను కూల్చేందుకు ఈ ఏర్పాట్లు చేస్తోంది. తూర్పు మధ్యధరా సముద్రం వైపుగా కదలాలని యుఎస్ఎస్ థామన్ హెడ్నర్ డెస్ట్రాయర్ టీంను అమెరికా నావీ ఆదేశించింది. ఇప్పటికే తూర్పు మధ్యధరా సముద్రంలో అమెరికాకు ఒక డెస్ట్రాయర్ సిద్ధంగా ఉంది. అత్యవసరాల్లో వాడేందుకు థామస్ హెడ్నర్ డెస్ట్రాయర్ ను కూడా అక్కడకు తరలిస్తున్నారు. బాలిస్టిక్ మిస్సైళ్లను సైతం కూల్చే సామర్థ్యం థామస్ హెడ్నర్ సొంతం. 2024 అక్టోబర్ 1న ఇజ్రాయెల్ పైకి ఇరాన్ ఒకేసారి 200కు పైగా మిస్సైళ్లను ప్రయోగించింది. వీటిలో చాలా వరకు మిస్సైళ్లను తూర్పు మధ్యధరా సముద్రంలోని అమెరికన్ నావీ డెస్ట్రాయర్లు కూల్చేశాయి. ఈసారి కూడా వీటి పాత్ర కీలకంగా మారనుంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ ఏ క్షణమైనా ప్రతీకార దాడికి పాల్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్లోని అన్ని సున్నిత ప్రాంతాల్లో భారీ సంఖ్యలో సైన్యాన్ని, గగనతల రక్షణ వ్యవస్థలను మోహరించారు. సైనిక విధుల్లో చేరమని కోరుతూ వివిధ మిలిటరీ యూనిట్లకు చెందిన రిజర్వ్ దళాలకు ఇజ్రాయెల్ ఆర్మీ నుంచి పిలుపొందింది. ఇరాన్ దాడి నుంచి రక్షణ పొందడంతో పాటు అవసరమైతే మళ్లీ ఆ దేశంపై దాడికి పాల్పడేందుకు ఇజ్రాయెల్ సమాయత్తమవుతోంది. పాలస్తీనా, లెబనాన్, సిరియాల్లోని ఇరాన్ ప్రోత్సాహిత మిలిటెంట్ గ్రూపుల దాడులను తిప్పికొట్టేందుకు కార్యాచరణను రెడీ చేస్తోంది. చూడాలి మరి ఈ యుద్ధం మున్ముందు ఏ మలుపు తీసుకుంటుందో అన్నది.